నిన్నటి వరకు భూమా దంపతులు అనిపించుకున్నారు. ఇంటా బయట కలిసికట్టుగా రాజకీయ పోరాటం చేశారు. విధివశాత్తు ఇవాళ భూమా నాగిరెడ్డి మాత్రమే ఉన్నారు. అటు తల్లి మరణంతో ఖాళీ అయిన ఆళ్లగడ్డ స్థానాన్ని భర్తీ చేసేందుకు రంగంలో దిగారు అఖిలప్రియ. కష్టాలు నష్టాలు, ఆటుపోట్లు, సవాళ్లు ఇవన్నీ అధిగమించుకుంటూ ముందుకు సాగటమే జీవితం. ఈ వారం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థి అఖిలప్రియలతో. నమస్తే సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోకి స్వాగతం ఇద్దరికి. ముందుగా మీ బాల్యం దగ్గరికి వెళ్దాం. ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చే రాయలసీమలో ఎలా మీ బాల్యం గడిచింది? అసలు యాక్చువల్గా నా బాల్యం అంతా మా ఫాదర్ వాళ్ళు కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి, వాళ్ళు స్థానికంగా ఉంటే ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయని చెప్పి చెన్నై, బెంగళూరు అట్లా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ చదివేటువంటి పరిస్థితికి అక్కడికి పంపించేవాళ్ళు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాతావరణం సరిగ్గా ఉండకపోవడం వలన, అంత ఘర్షణ వాతావరణం ఉండడం వలన ఎక్కువ శాతం చదువుల కోసం పక్క రాష్ట్రాలకు పంపించేవాళ్ళు. సో బాల్యం అనేది చాలా స్వీట్గా, చాలా మెమరీస్గా జరిగాయి. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ లీడర్షిప్గా లక్షణాలే ఎక్కువ ఉన్నాయి. లైక్ క్లాస్ రూమ్స్లో కానీ ఎక్కడైనా కానీ లీడర్గానే ఎదుగుతూ వచ్చాను. నా ఫ్రెండ్స్ కానీ నా టీచర్స్ కానీ ఎక్కడైనా కానీ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఒక లీడర్ ఆ స్థాయిలోనే చూసేవాళ్ళు. సో ఫ్రెండ్లీగా ఉంటూ చాలామంది ఫ్రెండ్స్ని కూడా చేసుకునేటువంటి పరిస్థితుల్లో బాల్యం అనేది అంటే రెస్పాన్సిబిలిటీ లేని లైఫ్గా చాలా మటుకు చాలా హ్యాపీగా జరిగిపోయింది నా లైఫ్లో. ఎలాంటి స్టూడెంట్ మీరు స్కూల్లో? డల్ స్టూడెంట్. శోభా గారితో మీ ప్రేమ వివాహం? శోభ నా లైఫ్లో అన్నీ చిన్న వయసులో కూడా మావి 2 ఫ్యామిలీస్. సో ఈ 2 ఫ్యామిలీస్తో అప్పుడు ఉండేటువంటి రాజకీయ వాతావరణం కానీ లేకుంటే ఇంకొక పరిస్థితుల్లో కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ కలిగినటువంటి 2 కుటుంబాలు. సో ఒకనొక స్టేజ్లో 2 కుటుంబాలకు మధ్యన కొంచెం గ్యాప్ వచ్చేది. మా శోభ మదర్ కూడా మా మేనత్తే. సో ఆమె అన్ని బాధ్యతలతో కూడినటువంటి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఆమె సుఖాలు ఎక్కడో చూడాల, అంత కష్టాలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అటు ఇంట బయట. సో అలాంటి లైఫ్లో అట్లా కొనసాగుతూ వెళ్ళిపోయింది. కానీ చాలా తక్కువ వయసులో ఆమె మీ నుంచి దూరం కావడం, దీని నుంచి మీరు ఎలా బయటపడతా ఉన్నారు? ఏమనిపించింది ఆ సమయంలో? అసలు ఇది షాక్ మా ఫ్యామిలీకి, ముఖ్యంగా నాకు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను నిద్రపోయేంత వరకు కంప్లీట్గా ఆమె నా లైఫ్లో ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఉండేది. సపోజ్ ఎక్కడన్నా దూర ప్రాంతంలో ఉన్నా ఫోన్ చేసి నేనేం ఫుడ్ తింటున్నాను, నాకు ఏ ఫుడ్ ఇష్టము అని వంట వాళ్ళకి చెప్పి, ఈవెన్ పిల్లల విషయంలో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ దూరంగా ఉన్నా కానీ కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ లైఫ్ని అట్లా లీడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆమె ఒక్కసారి ఆమె లేదు అని అంటే మాత్రం ఇప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం. మర్చిపోవడానికన్నా ఆమె వదిలిపెట్టిపోయినటువంటి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం, ఆ గోల్ అనేది ఇంకా నెరవేరలేదు. ఆమె ఇంకా స్టిల్ కొన్ని విషయాల్లో మాకు కొన్ని కోరికలు మిగిలి ఉన్నాయి. సో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం మేము చేయాలి. సో ఆమె లేని జీవితం అనేది ఒక రకంగా చెప్పాలంటే నరకమే. సో ఇది లైఫ్ లాంగ్ లీడ్ చేసుకోవాలంటే కూడా ఉన్న ఈ కమింగ్ లైఫ్, ఆమె లేని లైఫ్ చాలా కష్టంగానే ఉంటుంది. ఊహించుకోవడానికి కూడా
కష్టంగా ఉంటుంది. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకొని అలా లైఫ్ను వాళ్ళని కూడా సెటిల్ చేపించి వాళ్ళ లైఫ్ను కూడా మంచిగా తీర్చిదిద్దేదానికి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్లస్ నియోజకవర్గాల యొక్క సమస్యలు, కార్యకర్తలు, మాకు పిల్లలే కాదు, మా కార్యకర్తలు అనేది ఆల్మోస్ట్ ఆల్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా మేము చూసుకోవాలి. వాళ్ళ ఆశయాలు అనుకూలంగా మేము ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, అఖిల మీరు చెప్పండి. అమ్మ నాన్న ఇద్దరు బిజీగా ఉండేవాళ్ళు రాజకీయాల్లో. మీకు ఎలా ఉండింది రాజకీయ వాతావరణం ఇంట్లో కానీ లేకపోతే మీ జీవితంలో కానీ? చిన్నప్పటి నుంచి మేము హాస్టల్లోనే పెరిగాము. మమ్మీ డాడీ ఇద్దరు పాలిటిక్స్లో బిజీగా ఉండేవాళ్ళు. హాలిడేస్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి టైం ఉంటే మాతో స్పెండ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం అమ్మ వాళ్ళు కొంచెం టైం తీసుకున్నప్పుడు హాలిడేకి వెళ్ళడము అలా చేసేవాళ్ళం అన్నమాట. సో ఇద్దరిలో ఎవరితో మీకు చనువు ఎక్కువగా ఉండేది? అమ్మతోటే ఎక్కువ. నాన్నతో అంటే నాన్న క్లోజ్ అని నేను చెప్తూ ఉంటాను, కానీ అమ్మతోటే ఎక్కువ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునేదాన్ని నేను. యాక్చువల్లీ అమ్మనే బాగా క్లోజ్ నాకు. ఆ ముగ్గురికి అమ్మనే క్లోజ్. సో ఫస్ట్ మార్క్ అయితే అమ్మకే, నాన్న సెకండ్ మార్కులు అయితే. సో ఇప్పుడు శోభా గారు కూడా 26 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అవుతున్నారు, లేదా అమ్మ నుంచి వారసత్వం తీసుకున్నట్లు మీరు యాదృచ్ఛికంగానో దురదృష్టవశాత్తు మీరు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? రాజకీయాల్లోకి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా పొలిటికల్గా నేను ఎప్పుడు చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా నేను సంపాదించిన దాంట్లో ప్రజలకి చేద్దామని అలా ఆలోచించానే కానీ పొలిటికల్గా ఎప్పుడు నేను డైరెక్ట్గా రావాలని అనుకోలేదు. అన్ఫార్చునేట్గా ఇట్లా నేను రావాల్సి వచ్చింది. కానీ తప్పకుండా అమ్మ గురించి ఆలోచించినప్పుడు ఆమె అనుకునేవి, ఆమె హార్డ్ వర్క్, ఆమె ఎంతైతే పనిచేస్తుంది ప్రజల కోసం, అవన్నీ ఆలోచించినప్పుడు తప్పకుండా నేను అది నిలబెట్టుకోవాలనే థాట్ వస్తుంది. డాడీని ఎలా ఓదార్చారు? ఎవరిని ఓదార్చలేదు యాక్చువల్గా. అమ్మది అయినప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కాబట్టి దాంతో వెళ్తున్నాము. మా అందరినీ ఎక్కువ ఓదార్చేది తమ్ముడే యాక్చువల్గా. మా అందరిలో ఎక్కువ కొంచెం స్ట్రాంగ్ తమ్ముడే ఉంటున్నాడు. నాన్నలో మీకు నచ్చే అంశం? అమ్మ నాన్నలో కామన్గా నేను చూసినానంటే కమిట్మెంట్. అండ్ ఏదైనా చెప్పాలనుకుంటే డాడీకి ముఖం పైన చెప్పేస్తారు, తర్వాత చెప్తాను. ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చినా టక్కున అప్పటికప్పుడు సొల్యూషన్ దానికి చేస్తుంటారు అనమాట. అది నాకు వాళ్ళిద్దరిలో కామన్ ఎక్కువ అనిపించింది. నాన్నలో నచ్చని అంశం? స్టాబన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.